నమస్తే అందరికి. ఒక సాధారణ మహిళ అయిన నేను, ఒక కామన్ పీపుల్ అయిన నేను చూడకుండా ఒక చీమను తొక్కితే అది చనిపోతే ఆ కర్మ నాకు తిరిగి వస్తుందేమో అని ఆలోచిస్తాను. మరి మన తెలుగు కొందరు యాక్టర్స్, కొందరు సెలబ్రిటీస్, అది బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి సెలబ్రిటీస్ అయిన వాళ్ళు, అలాగే యూట్యూబర్స్, సీరియల్ యాక్టర్స్, కొందరు, అందరూ కాదు, మూవీ యాక్టర్స్, వీళ్ళు సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండ్రు. మరి వీళ్ళందరిని ఎవరు ఫాలో అవుతున్నారు? కామన్ పీపుల్, ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారు? పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్స్, క్రికెటర్సే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, మేము చేస్తే ఏమవుతుంది అని అంటున్నారు. మరి మనం మనుషులమే కదా, మనకు బుర్ర ఉంది, దానికి ఆలోచించే శక్తి ఉంది. మంచేదో చెడేదో, ఫ్యాన్స్ కి ఏదైనా నష్టం జరుగుతుందా అని ఆలోచించాలి కదా. వీళ్ళందరినీ చిన్న చిన్న పిల్లల నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, చిన్న చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫాలో అవుతున్నారు. ఇందులో అందరూ కాదు, కొంతమంది మాత్రం వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి బెట్టింగ్స్ లో పార్టిసిపేట్ చేశారు. అప్పులలో, నిండుగా అప్పులలో కూరుకుపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకొంతమంది అయితే మేము చనిపోతామని సెల్ఫీ వీడియో కూడా తీస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఆల్రెడీ చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా చంపేశారు. ఈ పాపం ఎవరిది? ఈ అప్పులు చేసిన వాళ్ళది కాదు ఈ పాపం. ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేశారో, మీరు ఒక్కరు చేశారా లేకపోతే ఇద్దరు చేశారా, గుంపులు గుంపులుగా చేశారా, వాళ్ళు ఎవరో చేసినారు మేం చేశామా అన్నది ముఖ్యం కాదు. మీరు పాపం చేశారా లేదా అన్నదే ముఖ్యం. కర్మ, ఖచ్చితంగా కర్మ తిరిగి వస్తుంది. అసలు గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అంటే అందం, డబ్బు, టాలెంట్, తెలివి, ఇవి ఉంటేనే సరిపోదు. మీరు మాట మాట్లాడితే పోయే ప్రాణం తిరిగి రావాలి, చచ్చిపోయేటోడు కూడా బతకాలి. మీరు జీవించే విధానం, మీ నైతిక విలువలు మీ ఫ్యాన్స్ చూసి ధైర్యంతో బతకాలి. అది సెలబ్రిటీ హోదా అంటే. అసలు మనం ఫ్యాన్స్, కామన్ పీపుల్, మనం మారాలి. ఈ తెర మీద, ఈ సోషల్ మీడియాలో నటించే వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు. వాళ్ళ జీవన విధానం వేరే ఉంటుంది. వాళ్ళు పైసల కొరకే జస్ట్ నటిస్తారు, ప్రమోట్ చేస్తారు. అవన్నీ మనం ఫాలో కాకూడదు ఎప్పుడు కూడా. మనం జస్ట్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే. మనం ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు అంటే గొప్ప గొప్ప మహానుభావులు. గాంధీజీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, రతన్ టాటా గారు, అబ్దుల్ కలాం గారు, వీళ్ళని ఫాలో కావాలి. వీళ్ళు మనకు మంచి నైతిక విలువలు, జీవన విధానం, వాళ్ళ మాటల రూపంలో, అక్షరాల రూపంలో మంచి మంచి బుక్స్ ఉన్నాయి, అవి చదువుకోవాలి, వాళ్ళని ఫాలో కావాలి. లేదంటే సోషల్ మీడియాలో కూడా వాళ్ళు చెప్పిన కొన్ని మంచి మంచి సూక్తులు ఉన్నాయి, అవి చదువుకోవాలి. అవి మనం ఫాలో అవ్వాల్సినవి. అంతేగాని ఈ తెర మీద నటించే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు, ఫాలో కాకూడదు. అలాగే ఇప్పటికే అప్పులలో కూరుకుపోయిన వాళ్ళు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీరే తప్పు చేయలేదు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళే తప్పు చేశారని గుర్తుంచుకోండి. అలాగే కర్మ వాళ్ళని వదిలిపెట్టదు, ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఇంతటితో ఈ వీడియోకి సమాప్తం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి.